హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను షోల్డర్ దగ్గర పెద్ద సైజ్కి ఎంత పెట్టాలి, చిన్న సైజ్కి ఎంత పెట్టాలి, చంక రౌండ్ ఎంత పెట్టాలనేవి చాలా టిప్స్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా లైనింగ్ క్లాత్ను ఈ విధంగా 2 ఫోల్డింగ్లు చేసుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. కింది వైపున ఒక లైన్ అనేది డ్రా చేసుకొని మనం స్ట్రైట్గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పొడవు అనేది చూద్దాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ విధంగా భుజం మధ్యలో నుంచి కింద డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు టేప్ని ఈ విధంగా పెట్టుకుంటే మనం బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది. ఎంత వచ్చింది మనకు? బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 14 ఇంచులు వచ్చింది. ఇక్కడ నోట్ చేసుకుందాం మనము. ఇప్పుడు మనం బ్లౌజ్ వేస్ట్ లూజ్ అనేది చూద్దాము. బ్లౌజ్ వేస్ట్ లూజ్ చూసుకోవడానికి ఉక్స్ పట్టీ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని మనం కొలత అనేది తీసుకోవాలి. కాజా పట్టీ వరకు. కాజా పట్టీ అనేది కొలవకూడదండి. ఈ విధంగా లోపలికి మలిచి కాజా పట్టీ అనేది కొలవకూడదు. మనకు ఎంత? 34 ఇంచులు అయితే వచ్చింది. వేస్ట్ లూజ్ వచ్చేసి మనకు 34 ఇంచులు వచ్చింది. మనం ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకుందాము. కింద వైపున ఖర్చు కోసం మనము ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు కదా, 14 ఇంచులు మార్కింగ్ చేసుకొని పైన 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని మనం స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుందాము. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకు నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు వచ్చింది కదా, అందులో 4 భాగం అనేది మనం నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. అందుకు టేపును ఈ విధంగా 34 ఇంచులకు ఈ విధంగా పెట్టుకొని మనము సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఎంత? 17 ఇంచులు వచ్చింది కదా, మరి అలా సగానికి మనం ఫోల్డ్ చేసుకుంటే 34 ఇంచులో 4వ భాగం అనేది వస్తుంది. ఎంత? మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము. 8.5 ఇంచులకు మనకు వెనకాల డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ కోసం మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. నేను 2 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అనేది చేద్దాము. షోల్డర్ మార్కింగ్ చేయడానికి మనకు ఫస్ట్ ఈ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే మనకు 24 ఇంచుల నుంచి 30 ఇంచుల వరకు ఉంటే అది మనకు చిన్న సైజు బ్లౌజ్ అని తెలుసుకోవాలి. 30 ఇంచుల నుంచి మనకు 40 ఇంచుల వరకు ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఎంత? నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు, అంటే మనకు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. పెద్ద సైజు బ్లౌజ్కి వచ్చేసి మనం షోల్డర్ 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనం 5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. మిగతా 3.5 ఇంచులు వచ్చేసి మనకు భుజం కాడ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ మార్కింగ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 6 ఇంచులకు, పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 6.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మనది పెద్ద సైజ్ బ్లౌజులు కదా, అందుకని 6.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుందాము. మొదలకు కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకుందాము. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం మనం 1.5 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. విధంగా వేసుకున్న తర్వాత మనం కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ అనేది గీసుకోవాలి. కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ స్కేలు, కంపల్సరీ తీసుకోండి.
మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది చూద్దాము. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి మనకు నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా అంతేనండి. మనకు నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు కదా, మనకు చెస్ట్ లూజు 10.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు వచ్చేసి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనము నెక్ డీప్ అనేది చూసుకుందాము. నెక్ డీప్ చూసుకోవడానికి మనం సైజ్ బ్లౌజును బ్యాక్ ఈ విధంగా మధ్యలోకి పట్టుకొని మనము నెక్ డీప్ అనేది చూసుకోవాలి. నెక్ ఎంత వరకు వచ్చిందో ఒక మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకుందాము. మనకు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 కదా, కింది వైపు వచ్చేసి మనం 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుందాము. ఇందులో మనకు నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ అనే డ్రా చేస్తున్నాను. మనము ఇప్పుడు బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. బ్యాక్ డాట్ కోసం నడుము లూజ్లో సగానికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని పొడవు వచ్చేసి 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇటు సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అక్కడ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకు డాట్ అనేది వచ్చేస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా అంతేనండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ దగ్గర ఒక టక్స్, మనకు చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకుందాము. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవడానికి క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ ఈ విధంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూద్దాము. ఎంత మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు వచ్చింది కదా, కిందికి 1/2 ఇంచ్ వదిలేసి 7 ఇంచులకు మార్కింగ్ వేసుకొని మరలా 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. చంక లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి బ్లౌజును ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టుకొని మనము కొలత అనేది తీసుకోవాలి. మనకి ఎంత చంక లూజ్ వచ్చేసి మనకు 8.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మొత్తం బ్లౌజ్ హ్యాండ్ పొడవు అనేది చూసుకొని 3 ఇంచులు డౌన్ అయితే తీసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కర్వ్ స్కేల్ అనేది ఉంటుందండి. దాంతో ఈజీగా మనం హ్యాండ్ రౌండ్ అనేది గీసుకోవచ్చు. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చెయ్యి లూజ్ అనేది చూద్దాము. మనకు చెయ్యి లూజ్ వచ్చేసి ఎంత 6 ఇంచులు అయితే వచ్చింది. 6 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు చంక లూజ్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుందాము. మనకు కొద్దిగా సైడ్ జాయింటింగ్స్ అనేవి పడతాయి. విధంగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఒక టక్స్ అనేది ఇచ్చుకుందాము. మనకు జాయింటింగ్స్ పడతాయి కదా, ఇక్కడే మనం క్లాత్ అనేది కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటుని బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా, మనం ఇందులోనే ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి. మనం ఖర్చు దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది గీసుకొని మనం ఖర్చు అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇప్పుడు చంక లోతు తీసుకోవడానికి 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనము రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి.
మనం ఇప్పుడు కింది నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుందాము. ఇలా గీసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ అయితే చూసుకుందాము. ఫ్రంట్ నెక్ చూసుకోవడానికి మనం బ్లౌజు ఉక్స్ పట్టి సైడు అనేది ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. భుజం మధ్యలో నుంచి ఈ విధంగా మనం నెక్ అనేది కొలుచుకోవాలి. ఎంత మనకు 6 ఇంచులు వచ్చింది కదా, ఖర్చుతో కలిపి మనం 6.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. మనము లోపల సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇందులో మనము ఏ నెక్ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. మనము ఇప్పుడు కింద షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కింద షేప్ డ్రా చేసుకోవడానికి కింది నుంచి ఈ విధంగా 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మనం డాట్ పెట్టుకోవడానికి ఫ్రంట్ మెయిన్ డాట్ మనం 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మనము ఈ విధంగా పట్టుకుంటే మనకు పైనకి వెళ్ళిపోతుంది కదా, ఈ విధంగా మనము 1/2 ఇంచ్ కిందికి అనేది మార్కింగ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనము మరలా ఇక్కడ మనం కలిపేసుకోవాలన్నమాట. తినకు చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని కింది వైపు ఇంత క్లాత్ అయితే తీసుకుంటున్నాను. చెస్ట్ తక్కువగా ఉన్న వారికి ఆ లైన్ మీదకెళ్ళే మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు అనేది చెస్ట్ లూజ్ అనేది కట్స్ పెట్టుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు క్రాస్ బెల్టులు అనేది మార్కింగ్ చేసుకుందాము. క్రాస్ బెల్టులు మార్కింగ్ చేసుకోవడానికి బ్లౌజు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మార్కింగ్గా పెట్టుకోవాలి. ముందు సైడ్ వచ్చేసి 3.5 ఇంచులకు, చివరి సైడ్ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడు 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని మనము ఈ విధంగా 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను కలుపుతూ మనము లైన్ అనేది తీసుకోవాలి. ఇదండి మనకు కరెక్ట్ క్రాస్ బెల్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్